వెల్కమ్ బ్యాక్ టు నరేష్ ఎడిట్స్ గైస్. మనం చేయబోయే ఫోటోస్ అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది, మళ్ళీ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ 3 ఫోటోస్ అనేది మనమైతే ఎడిట్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఈ 3 ప్రాజెక్ట్స్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో లభిస్తుంది ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే మీరైతే డౌన్‌లోడ్ చేసుకోండి. మన వీడియోస్ అనేది 3 నుంచి 2 వీక్స్ నుంచి అయితే మన వీడియోస్ అనేది వచ్చేస్తలేదు ఫ్రెండ్స్. ఒక వీడియో అయినా పెట్టనీకే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ 1 వీక్‌లో. నేను యూజ్ చేస్తున్న అలక్మస్ట్ యాప్ మీరే డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే మీరైతే టెలిగ్రామ్ నుంచి అలక్మస్ట్ యాప్ అనేది న్యూ వర్షన్ అనేది డౌన్‌లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకైతే ప్రో వర్షన్ ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే మీరైతే అలక్మస్ట్ యాప్ అనేది డౌన్‌లోడ్ చేసుకోండి. మీకు నేను 3 ప్రాజెక్ట్స్ ఇస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్‌గా మీరైతే ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. నేనైతే ఫస్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరైతే ఈ ఫోటోస్ అనేది మీరైతే ఏం చేస్తలేండి ఫ్రెండ్స్. ఇక్కడ కిందికి వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీరైతే టెక్స్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ టెక్స్ట్ అనేది డిస్క్రిప్షన్‌లో లభిస్తుంది ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే మీరైతే టెక్స్ట్ అనేది యాడ్ చేసేయండి. టెక్స్ట్ అనేది ఎట్లా యాడ్ చేయాలంటే మీకు తెలియకపోతే మీరు మన సబ్స్క్రైబర్‌తో అయితే అందరికీ తెలుసు ఫ్రెండ్స్. లేకపోతే కొత్తగా ఎవరు చూస్తున్నారో వాళ్ళకు ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఆ ఫాంట్ పైన క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి వ్యూస్ ఆల్ ఫాంట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ వ్యూస్ ఆల్ ఫాంట్ పైన క్లిక్ చేస్తే మీకైతే మీ డౌన్‌లోడ్ చేసుకున్న ఫోల్డర్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. మీరైతే ఏదైతే డౌన్‌లోడ్ చేసుకున్నారో అది ఇక్కడ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నేనైతే డిస్క్రిప్షన్‌లో 3 ఫాంట్స్ అనేది ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. 3 అయినా 4 అయినా ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే మీరైతే డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అయితే మీరైతే ఫాంట్‌ని యాడ్ చేయండి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మళ్ళీ యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఇక్కడ యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. పైన రైట్ మార్క్ పైన క్లిక్ చేస్తే మీ ఫాంట్ అనేది యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ నేమ్ అయినా చేంజ్ చేయండి. లేకపోతే ఏదైనా పెట్టేసేయండి. ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరైతే ఏదైనా పెట్టేసేయండి. నేనైతే ఏం పెడతలేను ఫ్రెండ్స్. మీరు ఏదైనా పెట్టేసేయండి. నేనైతే ఏం పెడతలేను ఫ్రెండ్స్. మీ నేమ్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత పైన లవర్ బాయ్ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే మీరైతే మీ నేమ్ అనేది ఇచ్చేసేయండి. నేనైతే ఏం పెడతలేను ఫ్రెండ్స్. మీరు లవర్ బాయ్ అయినా పెట్టొచ్చు, ఏదైనా పెట్టొచ్చు ఫ్రెండ్స్. గర్ల్స్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చేసిన తర్వాత పైన 19th జూలై ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని అయితే తీసేయండి మీరు. తీసేయాలనుకుంటే తీసేయండి. మీరైతే ఎప్పుడు ఎడిట్ చేస్తున్నారో ఆ ఫోటో అనేది ఇక్కడ పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఇక్కడ కిందికి వచ్చేస్తే ఇక్కడ గ్రూప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఏదైనా గ్రూప్ పైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫోటో అనేది ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏదైనా ఫోటో పైన క్లిక్ చేసి ఇక్కడ నేను ఇచ్చిన ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లో వెళ్ళి ఇక్కడ స్టార్ గుర్తు పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీ ఫోల్డర్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీరు ఎవరి ఫోటో యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో తీసుకోండి ఫ్రెండ్స్. వాళ్ళ ఫోటో తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ అనేది ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే వాళ్ళ ఫోటో అనేది యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. యాడ్ కాకపోతే మీ ఫింగర్‌తోని ఇలా జూమ్ చేసేయండి. జూమ్ చేసిస్తే మీ ఫింగర్‌తోని మంచిగా అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేస్తే మీ ఫింగర్‌తోని అనేది మంచిగా సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి. మళ్ళీ ఇక్కడ ఇలానే చేసేసేయండి ఈ అన్ని ప్రాజెక్ట్స్‌కి. నేనైతే మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ రిమూవ్ చేసుకున్న ఫోటో అనేది ఎలా పెట్టాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లో వెళ్ళి మళ్ళీ ఇది కూడా కలర్ అండ్ ఫీల్డ్‌లో వెళ్ళి స్టార్ గుర్తు పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి అయితే మీరైతే ఈ ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ ఉండకూడదు ఫ్రెండ్స్. బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే నేనైతే డిస్క్రిప్షన్‌లో ఒక వీడియో లింక్ అనేది ఇచ్చేస్తాను. అక్కడ నుంచి అయితే మీరైతే బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫోటో పైన క్లిక్ చేసి పైన ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేస్తే మీ ఫోటో అనేది మంచిగా సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సెట్ కాకపోతే మీ ఫింగర్‌తోని ఇలా మీరైతే ఫుల్ ఫోటో తీసుకోండి. లేకపోతే హాఫ్ ఫోటో తీసుకున్నా పర్లేదు. ఇక్కడ మీరైతే అడ్జస్ట్ చేయండి. ఇక్కడ అడ్జస్ట్ చేసిన తర్వాత దీనైతే క్రాపింగ్ చేసి ఉంటుంది ఫ్రెండ్స్. మీరైతే మంచిగా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మంచిగా సెట్ చేసేయండి. సెట్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ అనేది తీసుకోండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్. నేనైతే 3 ప్రాజెక్ట్స్ అనేది ఓపెన్ చేస్తున్నాను. థర్డ్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కూడా ఏం చేయాల్సింది లేదు ఫ్రెండ్స్. ఇక్కడ కిందికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరైతే ఇక్కడ ఈ టెక్స్ట్ అనేది మీరైతే ఉంచాలనుకుంటే ఉంచేసేయండి. లేకపోతే తీసేయాలనుకుంటే తీసేయండి. ఏదైనా మీ నేమ్ అనేది రచ్ చేయండి. మీ నేమ్ ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి అయితే ఈ నేమ్ అనేది తీసేసి మీ నేమ్ అనేది పెట్టేసేయండి. ఏదైనా పెట్టేసేయండి ఫ్రెండ్స్. నేనైతే ఏం పెడతానని చూడండి ఫ్రెండ్స్. మీరైతే మీ నేమ్ అనేది పెట్టేసేయండి. మీ నేమ్ పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసిన తర్వాత మీ నేమ్ పెట్టేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ఫోటోస్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ గ్రూప్ పైన క్లిక్ చేసి గ్రూప్ 1 పైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కూడా ఏం చేయాల్సింది లేదు ఫ్రెండ్స్. ఫోటో పైన క్లిక్ చేసి కరెంట్ ఫీల్డ్ వెళ్ళి స్టార్ గుర్తు పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీ ఫోటో అనేది తీసుకోండి. ఏదైనా మీ ఫోటో తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేస్తే మీ ఫోటో అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. ఇలానే చేయండి ఈ 3 ప్రాజెక్ట్స్‌కి. ఇలానే చేసిన తర్వాత ఇక్కడ రిమూవ్ చేసుకున్న ఫోటో అనేది ఇక్కడ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఎడిట్ కలర్ అండ్ ఫీల్డ్‌లో వెళ్ళి స్టార్ గుర్తు పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి అయితే మీరు రిమూవ్ చేసుకున్న ఫోటో అనేది ఇక్కడ తీసుకోండి.
తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ అనేది పెట్ చేయండి. ఏదైనా మీకు చూపించాలని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ సెట్ కాకపోతే మీ ఫింగర్తో అనేది మంచిగా సెట్ చేసేయండి ఫ్రెండ్స్. మీరు సెట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ సెట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎలా సేవ్ చేసుకోవాలో చెప్తాను చూడండి ఫ్రెండ్స్. మన సబ్స్క్రైబ్ అయితే తెలుసు ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తగా ఎవరు చూస్తున్నారో వాళ్ళకైతే సేవ్ చేసుకోవాలి ఎలా తెలియదు ఫ్రెండ్స్. ఇక్కడ పైన షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరైతే ఇది వీడియో కాదు ఫ్రెండ్స్, PNGలా కన్వర్ట్ చేయాలి. ఇక్కడ థర్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేస్తే మీ ఫోటో అనేది ఎక్స్పోర్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఎక్స్పోర్ట్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ ఫోటో అనేది మంచిగా సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంతే అండి. థ్యాంక్ యూ.